నైట్ చాలా వీక్‌గా ఏదో కొంచెం ఫీవర్ వచ్చినట్టు అనిపించింది. సో, టాబ్లెట్ యేసుకొని పడుకోపోయాను. బట్ మార్నింగ్ లేచినప్పటికి మొత్తం అంతా బానే ఉంది. ఫీవర్ లేదు. అండ్ కొంచెం వీక్‌గా ఉంది కదా! ఎందుకు లైక్ ఎర్లీ మార్నింగ్ మనం బీచ్‌కి రన్నింగ్‌కి వెళ్తాం కదా! లైట్ తీసుకుందాం అనుకున్నాను. బట్ ఏంటంటే డైలీ మార్నింగ్ లేవగానే నేను వెయిట్ చెక్ చేసుకుంటాననమాట. సో, టుడే ఐ అచీవ్డ్ ఏ న్యూ గోల్. అంటే నేను ఇప్పటివరకు ఉన్నదానికన్నా ఒక మంచి వెయిట్ చూసాను. సో నౌ ఐ డోంట్ వాంట్ టు స్టాప్. ఎందుకంటే ఇలాగ సింగిల్ డే కదా అనుకున్న దగ్గరే స్టార్ట్ అవుతుంది అనమాట మొత్తం వర్స్ట్ పార్ట్ అంతా. వన్ డే మానేస్తే ఏం కాదు, బట్ ఆ వన్ డేతో మనలో ఉండే ఆ మోటివేషన్ అనేది, ఇంట్రెస్ట్ అనేది మెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు స్టాప్. లెట్ us గో టు బీచ్ అండ్ డూ సమ్ రన్నింగ్. అండ్ ఇప్పుడే పడుకొని లేచాను. ఫస్ట్ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుందాం. డైలీ మార్నింగ్ లేవగానే నేను మంచిగా ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను. సో దట్ ఐ ఫీల్ సో ఫ్రెష్. అండ్ మన ఫేస్ మీద ఉండే ఆ ఎక్స్ట్రా ఆయిల్స్ అనేవి, డెడ్ స్కిన్ అనేది మొత్తం అంతా పోయి చాలా ఫ్రెష్గా నీట్గా ఉంటుంది ఫేస్. సో లెట్స్ గో. క్లైమేట్ ఈజ్ సో 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 గుడ్. అంటే లిటరల్లీ ఇప్పుడు పెద్ద వర్షం పడేలా ఉంది. క్లైమేట్ చాలా చాలా బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ బీచ్కి వచ్చినందుకు. బాబా బీచ్ మీద నుంచి అలా కూల్ బ్రీజ్ వస్తుంటాయి. ఇట్స్ అమేజింగ్ మ్యాన్. ఓ మై గాడ్ గైస్, ఐఎమ్ టెల్లింగ్ యూ, క్లైమేట్ నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఐ మీన్ వర్షం పడే ముందు కూల్ బ్రీజ్ వస్తుంది కదా, ఇప్పుడు ఫుల్గా అంత మంచి కూల్ బ్రీజ్ వస్తుంది. చాలా అంటే చాలా హాయిగా ఉంది భయ్య. అసలు ఇక్కడి నుంచి వెళ్ళాలని కూడా లేదు నాకైతే, అంత బాగుంది క్లైమేట్. అండ్ మంచిగా బీచ్ అండ్ దేర్ యూ కెన్ సీ అక్కడ దేర్ యూ కెన్ సీ మంచిగా మౌంటైన్స్, క్లౌడ్స్, కూల్ బ్రీజ్. వాట్ ఎల్స్ డూ యూ నీడ్ ఇన్ యువర్ లైఫ్? So good. బాబు వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఫాస్ట్గా వెళ్ళకపోతే నిజంగానే ఈసారి మనకు ఫీవర్ వచ్చేస్తుంది. సో ఫాస్ట్గా లెట్స్ గెట్ బ్యాక్ టు హోమ్. ఫుల్గా కాదు కానీ సగం తడిచిపోయాను. By the way, how many of you people are still not using any sunscreen lotions, guys? సన్స్క్రీన్ లేకపోతే మీ స్కిన్ బాగోదు, స్కిన్ టోన్ బాగోదు, స్కిన్ని బాగా మెయింటైన్ చేయలేం. సో సన్స్క్రీన్ లోషన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ టుడే ఐ హ్యావ్ దిస్ విటమిన్ సి డైలీ గ్లో సన్స్క్రీన్ లోషన్. ఇదేంటంటే మన ఫేస్కి మంచి గ్లోని ఇస్తుంది అండ్ సన్ నుండి ప్రొటెక్షన్ని కూడా ఇస్తుంది. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇక్కడ చూడండి SPF 50 అని ఉందన్నమాట. సో ఏంటంటే మన ఇండియన్ టెంపరేచర్స్కి దిస్ సన్స్క్రీన్ లోషన్ ఈజ్ పర్ఫెక్ట్. ఇప్పుడు నాకు కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది. సో ఐ యామ్ అప్లయింగ్. దీని స్మెల్ కూడా బాగుంది. అండ్ ద బెస్ట్ థింగ్ ఇస్ లైక్ చూడండి, లైక్ స్కిన్లో చాలా 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 ఫాస్ట్గా స్కిన్లోకి అబ్జర్బ్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ విత్ దిస్ సన్స్క్రీన్ లోషన్. ఇఫ్ ఎట్ ఆల్ కావాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. జస్ట్ గో చెక్ ఇట్ అవుట్. తీసుకుందాం అనుకుంటే యూజ్ మై కూపన్ కోడ్ RAVI20 టు గెట్ 20% డిస్కౌంట్ ఇన్ mamaearth.in. అండ్ నేను మీకు ఎప్పుడు మామా ఎర్త్ ఎందుకు సజెస్ట్ చేస్తానంటే వాటిలో అలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు. మన బాడీకి, స్కిన్కి, హెయిర్కి కంప్లీట్లీ సేఫ్. ఇట్స్ ఎ ప్లాస్టిక్ పాజిటివ్ కంపెనీ. ఇట్ ఈస్ అఫిషియల్లీ సర్టిఫైడ్ బై PETA's క్వాలిటీ ఫ్రీ. అండ్ Mamaearth products are available on Amazon, Purple, Nykaa, mamaearth.in and Flipkart also. బట్ కూపన్ కోడ్ యూజ్ చేయండి, 20% డిస్కౌంట్ వస్తుంది. నా వల్ల ఎంత కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుంటుంది. బట్ దీన్ని యూజ్ చేయడం, ఐ మీన్ సన్స్క్రీన్ లోషన్ యూజ్ చేయడం అయితే అస్సలు మిస్ కొట్టద్దు, ఎందుకంటే అది చాలా 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 ఇంపార్టెంట్. లింక్స్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడే అలా బ్లాగ్స్లో మీద పెట్టిన కమెంట్స్ అన్నీ చదువుతున్నాను. అండ్ నేను సెకండ్ బ్లాగ్లో అడిగాను మిమ్మల్ని, లైక్ రియాలిటీ చూపించిన లేదంటే ఓన్లీ పాజిటివ్ థింగ్స్, గుడ్ థింగ్స్ చూపించిన అని చెప్పి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, 80 to 90% ఆఫ్ ద పీపుల్ రియాలిటీ కావాలి, నెగిటివ్ అయితే నెగిటివ్, పాజిటివ్ అయితే పాజిటివ్, ఏది ఉంటే అది వ్లాగ్స్లో, లైఫ్లో రియాలిటీని చూపించమని అడిగారు. గుడ్, దట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్. ఎందుకంటే లైక్ జనాలకు రియాలిటీ ఏంటో తెలియాలి. ఈ రియాలిటీ కన్నా ఫేక్ స్టఫ్ ఎక్కువైపోయింది. ఫేక్ మనుషులు కానీ, ఫేక్ ఫీలింగ్స్ కానీ, ఫేక్ ఎమోషన్స్ కానీ. ఇక మీదటి నుంచి చేసే వ్లాగ్స్లో, కంటెంట్లో మ్యాక్సిమం రియాలిటీ మీకు చూపిస్తాను. కొంచెం డిస్టర్బింగ్గా ఉండొచ్చు, ముందే చెప్తున్నాను. బట్ రియాలిటీ అంటే అలాగే ఉంటుంది. ఎప్పుడు హ్యాపీగా, పాజిటివ్గా, ఆనందంగా ఉండదు. ఇవి నా లైఫ్లో కొంచెం రియాలిటీ చూపించాలంటే లైక్ ఐ హ్యావ్ 2 things టు సే యూ.
ఇప్పుడైతే నా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ఓకే, ఫస్ట్ బ్యాడ్ న్యూస్ చెప్పేస్తాను, తర్వాత గుడ్ న్యూస్ చెప్తాను. సో ఏంటంటే లైక్ యూ కెన్ సీ ఇప్పుడు కూడా క్లినిక్లో ఉన్నాను. క్లినిక్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 months అవుతుంది అండ్ బిజినెస్ ఈజ్ కంప్లీట్లీ డౌన్. ఎందుకంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసెంబర్ జనవరి లైక్ నవంబర్ డిసెంబర్ జనవరి ఈ 3 నెలలు హెల్త్ కేర్ సెక్టర్ కంప్లీట్లీ డౌన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫెస్టివల్స్ ఉంటాయి, వెకేషన్స్ ఉంటాయి, కాబట్టి హెల్త్ కేర్ సెక్టర్ కంప్లీట్లీ డౌన్ ఉంటుంది ఈ టైంలో, ఇయర్ ఎండింగ్ టైంలో. సో దానివల్ల ఆ బిజినెస్ చాలా డౌన్గా ఉంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనం జస్ట్ కొత్తగా పెట్టి 2 months అవుతుంది. సో ఇంకా మన బిజినెస్ చాలామందికి తెలీదు, క్లినిక్ ఒకటి ఉందని చెప్పి చాలామందికి తెలీదు. సో ప్రజెంట్ అయితే నా బిజినెస్ ఈజ్ ఇన్ టు లాసెస్. సో దట్ ఈస్ ద రియాలిటీ. నాకు ఇది ఆన్ కెమెరా చెప్పాల్సిన అవసరం లేదు, దీనివల్ల నాకు వచ్చేదేం లేదనమాట. బట్ రియాలిటీ మీద అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు కొత్తగా మనం పెట్టిన ఈ క్లినిక్ అనేది లాసెస్లో ఉంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే ఐ మీన్ ద గుడ్ న్యూస్. ఓకే, సో ఫైనల్లీ అవర్ ఎపిక్, లైక్ తెలుసు కదా, వీ హ్యావ్ అవర్ బ్రాండ్ ఎపిక్. సో ఏంటంటే ఫైనల్లీ అవర్ బ్రాండ్ ఈజ్ కమింగ్ ఆన్లైన్. ఇంతకు ముందు అంత వస్తుందని చెప్పేశాను కదా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా ఆగండి, మీకు ఇప్పుడు ఇంకా కొంచెం వర్క్స్ ఉన్నాయి, ఆ వర్క్స్ కంప్లీట్ అయితే చూపిస్తాను. ఈజ్ అవర్ వెబ్సైట్ అనమాట, యూ కెన్ సీ. సో సూన్ విత్ ఇన్ సూన్ అంటే లైక్ మ్యాక్సిమం ఇంకొక నెక్స్ట్ మంత్ అనుకోండి, నెక్స్ట్ మంత్ ఈ టైం కల్లా మ్యాక్సిమం వెబ్సైట్ విల్ బీ లైవ్. ఓకే, నవ్ యూ కెన్ బై థింగ్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఆన్లైన్. ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయక్కర్లేదు, అకౌంట్లో మెసేజ్ పెట్టక్కర్లేదు, డిఎమ్స్ ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా మన ఎపిక్ వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ అనేవి పెట్టేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద గుడ్ న్యూస్. అండ్ ఈ గుడ్ న్యూస్లో ఇంకో గుడ్ న్యూస్ ఆల్రెడీ మీకు చెప్పాను, లైక్ ఐఎమ్ ప్లానింగ్ టు లాంచ్ క్లోతింగ్ అని 2024 రెజల్యూషన్స్లో క్లోతింగ్ లాంచ్ చేయాలనేది కూడా ఒకటి పెట్టుకున్నాను. సో క్లోతింగ్ వర్క్స్ కూడా అవుతున్నాయి. దిస్ ఈస్ ద గుడ్ న్యూస్ అనమాట. దట్ కొంచెం నేను ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను లైఫ్లో. బట్ లైక్ ఇప్పుడు ఏంటంటే లైక్ ఏదైనా ఒకరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, ఏదైనా పెట్టినప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్తో, చాలా హోప్స్తో పెడతారు. ఇన్ ద సేమ్ వే నేను కూడా ఇది పెట్టినప్పుడు అలాగే చాలా ఎక్స్పెక్టేషన్స్తో, హోప్స్తో పెట్టాను. అలాగా మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేసి అది అవ్వనప్పుడు చాలా బాధగా ఉంటుంది, సాడ్గా ఉంటుంది, లోగా ఫీల్ అవుతాం. నాకు కూడా ఈ మధ్యన అలానే ఉంది. సీరియస్లీ చెప్పాలంటే నాకు అలానే అనిపిస్తుంది. ఐఎమ్ మేనేజింగ్ ఇట్ మై సెల్ఫ్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మన పని మనమే చేసుకోవాలి, మన డబ్బులు మనమే కట్టుకోవాలి, మన తిండి మనమే కొనుక్కోవాలి, మన పని మనమే చేసుకోవాలి. మనకి ఎవడో హెల్ప్ చేయడు. ఇది నా లైఫ్ అయినా కాదు, ఏ మనిషి లైఫ్లో అయినా ఎలానే ఉంటుంది. మీ కష్టం మీద పడాలి, మీ పని మీదే చేసుకోవాలి. దట్ ఈస్ ద రియాలిటీ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్ 24/7. డల్గా, లోగా ఫీల్ అయ్యి ఉన్నాను. సో పెద్దగా వ్లాగ్ చేసే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, సీరియస్లీ ఐఎమ్ టెలింగ్ యూ, స్పెషల్లీ వ్లాగింగ్ చేయాలంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, కొంచెం ప్రశాంతంగా ఉండాలి, కొంచెం అంటే లైక్ చిరాగ్గా అన్నట్టు ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో మైండ్ కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉన్నప్పుడు మంచిగా వ్లాగ్ చేయొచ్చు. సో నాకు కొంచెం పీస్ డిస్టర్బ్ అయింది. సో వ్లాగ్ కూడా ఎక్కువ చేయలేకపోతున్నాను. అందుకే ఈ వ్లాగ్ కూడా చాలా అంటే చాలా లైక్ నేను పెద్దగా బయటకు వెళ్ళడం, ఎక్కువ తిరగడం అదేం చేయలేదు. ఎందుకంటే నేను కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు బికాస్ ఆఫ్ దట్ డిస్టర్బెన్స్ ఇన్ మై మైండ్. బట్ యా, వ్లాగ్ చేయాలి కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. బట్ దట్స్ ద రియాలిటీ. But yeah, we'll fight back. We'll fight back, man. Whatever it is. And so yeah, that's it for today's video. This is a short and simple vlog. ఇక్కడ దాకా చూస్తే ఒక లైక్ వేసుకోండి. డైలీ యూట్యూబ్లో ఫ్యాషన్ షార్ట్స్ పెడుతున్నాను. ఇఫ్ అట్ ఆల్ మీకు ఫ్యాషన్ ఎంతూజియస్ట్ అయితే మంచిగా యూట్యూబ్ షార్ట్స్కి స్టిక్ అయి ఉండండి. And that's it for today's video. Let us all look good and feel good. Bye bye.